మన దేశం, మన పట్టణం పాడైపోతుందన్న ఏమండి ప్రకటన చేశాడు. అందుకే ప్రజలందరూ ఆ మాటనందు విశ్వాసం ఉంచి ఇదిగో దేవుని తట్టు తిరిగి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు అన్న సంగతి వినబడగానే అతడు కూడా సింహాసనాన్ని దిగి వచ్చాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజుకి గర్వం అనేది కూడా లేకుండా ఇదిగో ఆ మాట తన హృదయంలో కూడా కార్యము జరిగించగలిగినట్లుగా దేవుడు పరిస్థితులు మార్చేశాడు. హల్లెలూయా. రాజులు ఎలాంటి అహంకారం, గర్వం, అతిశయం ఏమీ లేకుండా ఏంటి ఎవడో వచ్చి నా దేశంలో నా పట్టణంలో ఎలాంటి ప్రకటన చేస్తే జరిగిపోతుందని మీరు నమ్మి మీరు ఎలాగున చేయటం ఏంటని వ్యతిరేకపరచలేదు, దేవుని ధిక్కరించలేదు. ఆ మాటలను కొట్టిపడేసి ప్రజలను మరలా యథావిధికి చల్లచెదురు చేయల. అతడు కూడా నమ్మి సింహాసనాన్ని విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని ప్రకటన చేస్తున్నాడు దేశమంతటా, అందరూ ఉపవాసం ఉండండి.